తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ రోజు గురించి చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దాంతో పాటు చాలామంది హిందూ బంధువులు కూడా ఈ క్వశ్చన్ పైన రేస్ చేయండి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అసలు ఏముంది ఈరోజు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈరోజు గోపాష్టమి అని చెప్పేసి చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా. సో ఏంటి ఈ గోపాష్టమి రోజు ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ గోవులని సంరక్షించేందుకు బృందావనానికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మనము మాట్లాడడం కన్నా ఇంకా క్లారిటీగా ఇంకా డెప్త్గా మాట్లాడడానికి మనతో అందుబాటులో సీనియర్ జర్నలిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడితేనే చాలా మంచి క్లారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ బంధువుకి టాపిక్ అనేది బయటకు వెళ్ళాలా అనే దాని గురించి మనతో మాట్లాడడానికి మేడం అయితే రెడీగా ఉన్నారు. మేడం నమస్తే అండి, జై శ్రీరామ్. మేడం, చాలా మందికి ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత గురించి చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పేసి మనందరికీ కూడా కొంచెం ఒక అవేర్నెస్ అయితే ఉంది. బట్ ఈ రోజుకి సంబంధించి అదే మనం ఏదైతే టాపిక్ గురించి మాట్లాడుతా ఉన్నామో గోపాష్టమి గురించి తెలియాల్సిన అవసరం ఉందండి. సో చరిత్రలో ఎందుకు గోపాష్టమి గురించి చాలా తక్కువ మందికి తెలిసేలా చేశారు, అసలు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా మిమ్మల్ని ఫోన్ ఇన్ తీసుకోవడం జరిగింది. దీని గురించి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సినటువంటి అంశము. గోపాష్టమి అంటే ముఖ్యంగా అసలు ఇది ఏంటి అనంటే శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా గోవులని బృందావనానికి తీసుకెళ్లినటువంటి రోజు అన్నమాట. అంటే ఆయన గోరక్షకుడుగా మొట్టమొదటిసారిగా ఆయన గోవుల్ని తరలించుకొని తీసుకువెళ్తున్నటువంటి గోరక్షకుడుగా పిలువబడినటువంటి రోజు. అప్పటి నుంచి ఆయన గోపాలుడు అని పిలవడం మొదలు పెట్టారు. అవునండి, అర్థమైందా? అందుకనే ఈ గోపాష్టమిని ఇవాళ అందరూ కూడా గోమాంకుములు పెట్టి తర్వాత పూలమాలలు వేసి ప్రసాదం పెట్టి చాలా అద్భుతంగా పండుగలాగా ప్రతి హిందువు చేసుకున్నటువంటి ఈ గోపాష్టమి ఈ రోజు దాదాపు 90% మంది హిందువులకు తెలియకపోవడం అనేది విచారకరం. ఇకపోతే మీరు అడిగారు ఎందుకు తెలియలేదండి అని చెప్పేసి. మన సంస్కృతి అనేటటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది పరిపాలనలోకి రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనంటే ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి కథలు చెప్పినా లేకపోతే ఈ చరిత్రని జనాలకి చెబితే అప్పటికే దేశ విభజనతోటి మత కలహాలు మత కల్లోలాలు చాలా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క నిప్పుని చల్లార్చడానికి ఏ విధంగానూ ఇష్టపడలేదు, హిందువుని బలపరచడానికి కూడా ఇష్టపడలేదు. తత్ఫలితంగా ఏం చేసింది అనంటే ఇది సెక్యులరిజం అనేటటువంటి పదాన్ని తీసుకొని వచ్చి ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి చరిత్రలన్నీ ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి ఆ పవిత్రతని ఆ గ్రంథాలని అన్నిటినీ కూడా కేవలం మతపరమైనటువంటి అంశం. ఓకే, సో దీనికి మరొక ఏంటి అనంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన దురదృష్టం ఏంటంటే ఈ ఎన్సిఆర్టి అండ్ ఐసిహెచ్ఆర్ యూజిసి లాంటి వాటన్నిటిలో కూడా లెఫ్ట్ వాదులు బలంగా స్థిరపడిపోయారు అనమాట. ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఈ ఎడమ చేతి వాటం వాళ్ళందరూ కూడా ఆక్యుపై చేసేస్తున్నారు. ఓకే, ఇది లెఫ్టిస్టులు ఉండడం తోటి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఈ హిందుత్వం అనేటటువంటిది వచ్చింది అనంటే ఇక్కడ ముస్లిం గాని ఒక క్రిస్టియానిటీ గాని ఆ ఇస్లాం గాని ఇవి రెండు మతాలు కూడా ఇక్కడ మనుగడ కష్టమైపోతుంది, మన యొక్క వాదన బలపడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ హిందూ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యూడల్ రాజ్యాలు అని చెప్పేసి అంటే సార్వభౌమాధికారం ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ పడేది. అలాగే ఈ ముస్లింస్ కి సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు సాంస్కృతిక జీవనానికి ఒక ఐకాన్ అంటే కల్చర్ కి వాళ్ళు ఒక ఐకాన్ అని చెప్పేసి అందుకే మనం చదువుకున్నాం బాబర్ కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు జహాంగీరు, జహాంగీర్ కొడుకు ఔరంగజేబు, ఈ విధంగా చదువుకుంటూ వచ్చాం మనం. అంటే వీళ్ళని సాంస్కృతిక వారసుల కింద అంటే కల్చర్ తెలిసినటువంటి వ్యక్తులుగా అదే మత సామరస్యం కలిగినటువంటి వాళ్ళ కింద ప్రొజెక్ట్ చేయడంలో ఈ లెఫ్టిస్టులు సఫలీకృతం అయ్యారు. సో వీటన్నిటికీ కూడా కారణము ఈ మన యొక్క ఈ దారిద్ర్యానికి సంస్కృతి మనకి తెలియకుండా పోవడానికి కారణము ఈ వైపరీత్యానికి ఈ దరిద్రానికి అందరికీ కూడా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పుడు ఇది ఈ విధంగా ఇన్ని సంవత్సరాల్లో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం భారతదేశం అని పిలవడం మర్చిపోయి ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలైంది? అవునండి. భారతదేశం, ఇండియా, వీఆర్ ఇండియన్స్, ఇది ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా, ఇలాంటి పదాలు ఇండియా అనేటటువంటి దాన్ని మాత్రమే చరిత్ర పుస్తకాల్లో ఉంది తప్ప భారతదేశం అనేటటువంటి పదాన్ని చాలా జనాలు తక్కువగా చూపించారు. మర్చిపోయేటట్టు చేయడంలో సఫలీకృతమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. అవునండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి యాడ్ ఆన్ అయింది ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం అన్నమాట. ఈ లెఫ్టిస్టులు కూడా అంటే విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి అన్ని రంగాలలోనూ అన్ని వ్యవస్థలలోనూ వీళ్ళు వేళ్ళూనకపోవడంతో వీళ్ళ పైత్యాన్ని అంతటినీ కూడా మన మీద రుద్ది మన యొక్క సంస్కృతిని, మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క రాజుల గురించి కానివ్వండి, అలాగే మన సంస్కృతి యొక్క గొప్పతనం గురించి కానివ్వండి, మన సాధు సత్పురుషుల గురించి కానివ్వండి, ఎవరి చరిత్రలు తెలియకుండా దాచిపెట్టినటువంటి వైనం. మేడం దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే మీరు చెప్పడం జరుగుతా ఉంది క్లారిటీగా మన చరిత్రని మనకి తెలియకుండా చేశారు, పాతి పెట్టేశారు అని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే మన భారతదేశంలో ఉండి మనం ఇవాళ హైకోర్టులో మన శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి అయోధ్య గురించి మనం కొట్లాడడం జరిగింది దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల్లో. సో ఇదే పాకిస్తాన్ లో చూసుకుంటే ఇవాళ కొన్ని మీమ్స్ కావచ్చు, కొన్ని పోస్టులు కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ లో ఒక మసీద్ గురించి ఎప్పుడైనా కొట్లాడడం జరిగిందా, ఎప్పుడైనా పోరాడడం జరిగిందా అనడానికి మీరు దీనికి ఏం చెప్తారు మేడం? అంటే దీని గురించి దాని గురించి ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు లాక్కోవడం అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతము. మనకి నేర్పింది ఏంటి అనంటే ఈ సెక్యులరిజం అనేటటువంటి పేరుతోటి మనకి నేర్పింది ఏంటంటే సంయమనము, క్షమాగుణము అనేటటువంటిది ఏంటి అనంటే మనల్ని శాతవాని వాళ్ళ కింద కూర్చోమని చెప్పి మన యొక్క సహనాన్ని తుంచివేసినటువంటి సంఘటన. అక్కడ వాళ్ళకి ఏంటి అనంటే వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళ మతమేమో హక్కులకి సంబంధించింది, మన మతమేమో అదొక మూఢనమ్మకాలకి సంబంధించినటువంటిది అనేటటువంటి ముద్ర వేసేశారు. హిందువు అనేటటువంటి వాడు సహనంతో ఉండాలి, అలాగే హిందువు అనేటటువంటి వాడు ఇంకా చెప్పాలంటే సెకండ్ సిటిజన్ కింద బ్రతకాల్సినటువంటి అగత్యం రావడం అనేటటువంటిది ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాల బట్టి మనం భరించింది. మనం ఎప్పుడూ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అని మాట్లాడుకునేటటువంటి అంశాలన్నీ వక్రీకరించబడ్డాయి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అంటే న్యాయస్థానాలకు వెళ్ళి తెలుసుకోవాలి. గాంధీ గారు నేర్పినటువంటి ఆ వక్ర భాష్యం చెప్పినటువంటి ఈ ధర్మబద్ధాలు, న్యాయబద్ధాలన్నీ వక్ర భాష్యం తోటి కూడుకున్నవడంతో ఎవరో మనకి బిచ్చం వెయ్యాలి అనేటటువంటి ఆ యొక్క దీన్ని స్లో పాయిజన్ గా మన హిందువుల బ్రెయిన్ లోకి ఎక్కించడం జరిగింది. కాబట్టి మనకి ఇంత టైం పట్టడం అనేది జరిగింది. మనం 100 సంవత్సరాలు మనం రామ జన్మభూమి కొట్లాడాము అనంటే మనకి ఉన్నటువంటి మన బ్రెయిన్ ని మ్యాప్ చేసినటువంటి వీళ్ళందరి యొక్క దౌర్భాగ్యం అన్నమాట. అంటే విన్న మన దౌర్భాగ్యం కూడా దాంట్లో ఉంది. మేడం నిజంగా ఇప్పటికే మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటే యాదవ వంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఎందుకు ఈ శ్రీకృష్ణ గోపాష్టమి గురించి బయటకు తీసుకురాలేకపోతా ఉన్నారు అనడానికి మీరు ఏం చెప్తారు మేడం? నేను అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళు చాలా అద్భుతంగా దీన్ని ఇక్కడ మనకి సౌత్ లో కంటే కూడా నార్త్ లో చాలా ఎక్కువగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవునండి, ముఖ్యంగా యూపీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట ఈ పండగకి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు తీసుకురాలేదు అని అంటే నేను ఇందాక చెప్పాను కదా, హిందువులు పండగ చేసుకుంటే అది మతం. అవును, ఎగ్జాక్ట్లీ. అదే ఇతర ఏ మతాలైనా సరే అది సెక్యులరిజం. అంటే వాళ్ళకి హక్కు ఉంది, మనం మాత్రం దాచుకొని చెయ్యాలి. మనం ఏం చేసినా కూడా ఒక విమర్శలు, మనం ఏ పండగ చేసినా, ఏ సంప్రదాయాన్ని ఆచరించినా దాంట్లో నుంచి మూఢనమ్మకాలు అనేటటువంటి ఒక అంశాన్ని ఈ లెఫ్టిస్టులు గాని, తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గాని లేవదీసి ఒక అస్థిరతని హిందువుల మధ్య ఐక్యత అనేటటువంటిది లేకుండా ఒక అస్థిరతని నింపి కులాల వారీగా, తర్వాత ఇప్పుడు మీరు అడిగింది చాలా తప్పు. యదువంశానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకురాలేదన్నారు, ఇది తప్పు. యదువంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు అందరివాడు. అవునండి. అలాగే క్షత్రియ వంశంలో పుట్టినటువంటి రాముడు అందరివాడు. అలాగే ఒక దుర్మార్గుడిని చంపడానికి అవతరించినటువంటి నరసింహమూర్తి అందరివాడు. అది మన హిందువులకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క హిందువుకి చెందిన వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఒక జన్మని ఎంచుకున్నది ఎందుకంటే ఒక్కొక్క కులంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహత్తు ఏముందో అది చెప్పడం కోసం ఆ కులంలో వాళ్ళు జన్మించారు.
మన దేశంలో ఉన్నటువంటి ఎన్ని కులాలు 80,000 కులాలు ఉన్నాయన్న సంగతి ఎవరికైనా తెలుసా? చాలా తక్కువ 80,000 కులాలు కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక DNA కలిపినటువంటి కులాలు అనేటటువంటిది మన యొక్క జనాలకి మనం చెప్పలేకపోవడం, ముఖ్యంగా మనం చదువుకోకపోవడం కూడా మనకి ఒక్క విషయం ఇక్కడ నేను కన్క్లూడ్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే యాదవులు ఎందుకు ఈ పండగని అందరికీ చెప్పలేదు అని అంటే అది యాదవుల పండగని ముద్ర వేసేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళ వరకే చెప్పుకున్నారు కానీ దేశం వాళ్ళ వరకు మాత్రమే పరిమితం అయిపోయింది మేడం. అక్కడ పరిమితం చేశారు. అదే పరిమితం చేశారు. అసలు ముందు మన పరిపాలనే కులాల వారీగా, తర్వాత వర్గాల వారీగా, ఫస్ట్ మతాల వారీగా విడిపోయాం, తర్వాత కులాల వారీగా చీల్చారు ఎవరు ఈ లెఫ్టిస్టులు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. ఆ తర్వాత కులాల్లో కూడా వర్గాల వారీగా వర్గాల వారీగా చీల్చి చెండాడి ఇప్పటి వరకు మనం ఐక్యతలో లేకపోవడానికి కారణము ఇంకా అప్పుడు వాళ్ళు నాటినటువంటి ఆ అవి విత్తనాలు ఏమైతే అయినాయో ఇవాళ మహావృక్షాలైంది. ఇవాళ ఆ మహావృక్షాన్ని కోకటి వేళ్లతో పెకిలించాలి అనంటే మనము మన యొక్క చరిత్ర ఏముందో, మన అద్భుతమైనటువంటి మన శక్తి ఏదైతే ఉన్నదో తెలిసిన ప్రతి ఒక్కళ్ళము కూడా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గా మన మీద ఉంది. అలాగే మీడియా పరంగా కూడా ఈ యొక్క బాధ్యత అనేటటువంటిది ఉంది. హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని గురించి చర్చలు జరగాలి. ఆ చర్చ ద్వారా దాని యొక్క శక్తి తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. మేడం మీరు మీతోనే నేను గతంలో కూడా మాట్లాడినప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది, అది నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతా ఉంది. అంటే గతంలో కూడా 1966 ఆ పీరియడ్ టైంలో ఈ గో హత్యని ఆపడానికి కావచ్చు, దాంతోపాటు ఈ రకమైనటువంటి టాపిక్ గురించి మేము ఇంతకుముందు కూడా మీతో చర్చించడం జరిగింది. సో అసలు ఆ టైంలో ఆ పీరియడ్లో అసలు ఏమైంది మేడం? దాంతోపాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా చాలా దుర్మరణాలకి గురయ్యారని చెప్పేసి కూడా మన చరిత్ర చెప్తా ఉంటది. చాలా మంది ఏం కాదు, ఆ యొక్క ఇందిరాగాంధీ యొక్క వంశం, ఆ వంశము ఇంత భయంకరమైనటువంటి దుర్మరణాల పాలిట మనందరూ సైంటిఫిక్ గా మాట్లాడేటటువంటి వాళ్ళు మరి ఈ మరణాల మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదు, ఈ మరణాల మీద రీసెర్చ్ ఎందుకు జరగలేదు, వీటి మీద ఎందుకు వార్తలు రాలేదు అనేటటువంటిది ఇప్పుడు మనం ప్రశ్నించాలి. ఈ యాక్చువల్ గా ఏంటంటే ఈ యొక్క మహా రహస్యాన్ని దాచినటువంటి ఘనత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఉంది. ఇది ఒకవేళ బయటకు చెప్తే ఇజ్జత్ అంతా అవుతుంది, లేకపోతే ఒక అడ్డులంతా కూడా స్ట్రాంగ్ అయిపోయి వన్ సైడ్ గా అయిపోతారు అని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఈ విషయం గురించి స్ప్రెడ్ చేయడం ఆపేశారని అంటారా? వాళ్ళ మరణాలకు సంబంధించి ఒక డే గురించి స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకుంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా నియంతృత్వ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మనం తెలంగాణలో కూడా అదే చూస్తున్నాం. మన గుళ్ళు గోపురాలు ఆ విధంగా కూలగొడుతున్నా, ఆ విగ్రహాలను ఆ విధంగా ధ్వంసం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు గుళ్ళకి వెళ్ళడానికి బలానా గుడిలో మహత్తుంది అని అంటే లైన్లు క్యూలు కట్టే భక్తులందరూ కూడా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఒక్కళ్ళు రారు మనకి. అవునండి, చాలా దౌర్భాగ్య పరిస్థితి. తీసుకో ఎస్, ఆ అనైక్యతే మన చరిత్రలను దాచేసింది అనేది స్పష్టంగా నా వాదన. ఆ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తరువాత భారతదేశపు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నిక ఎలా జరిగిందో చెప్పండి. అది ఇంటర్నల్ గా పార్లమెంట్ ద్వారా ఆవిడ ఎన్నుకోబడింది కానీ ప్రజల ద్వారా ఆవిడ ఎన్నుకోబడలేదు ప్రైమ్ మినిస్టర్ గా. ఓకే, ఆ పార్లమెంట్ లో మెజారిటీ ఆఫ్ ద ఎంపీస్ హిందువులై ఉన్నారు. వాళ్ళ యొక్క మద్దతు ఒక మహిళని తీసుకోండి, లేకపోతే ఆమె మీద ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానివ్వండి, ఆవిడికి మద్దతు అనేటటువంటిది ఆవిడికి దొరకలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది అనంటే కరాపత్ర బాబా అని చెప్పేసి, కరపత్ర బాబా అంటారు ఆయన్ని. కారాపత్ర అంటే అరచేతిని రేటులాగా కలిగినటువంటి వాడు, మహత్యం కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. ఆయన మీరు గూగుల్లో కొడితే ఆయన చరిత్ర అనేటటువంటిది తెలుస్తుంది. ఆయన భవిష్యత్ దర్శనంలో ఆయన అద్భుతమైనటువంటి మహాయోగి. ఆయన దగ్గరికి ఆయన గో సంరక్షకుడు, అలాగే వేదాల్ని ధర్మాల్ని రక్షించడంలో ఆయన ఒక యోధుడుగా పిలువబడినటువంటి ఆయన, కీర్తించబడినటువంటి ఆయన. సాధులు ఎంతో మంది సత్పురుషులందరికీ కూడా ఆయన మార్గదర్శకుడు, అలాగే ఆయన గురువు. అటువంటి ఆయన వారణాసిలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాశీలో ఉండేటటువంటి ఆయన ఆశ్రమం అక్కడ ఉండేది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక వన్ ఫైన్ డే రహస్యంగా వెళ్లి వారిని కలిసి శరణు కోరింది. ఏమని అంటే
స్వామి మీ యొక్క మద్దతు నాకు ఇస్తే గనక పార్లమెంట్ లో నాకు ప్రధానమంత్రి అయ్యేటటువంటి యోగ్యత కలుగుతుంది. దయచేసి మీరు నాకు మద్దతు ప్రకటించండి, మీ హిందువులకి నాకు మద్దతు ఇవ్వమని ఒక పిలుపునిస్తే చాలు, ప్రతి ఒక్క హిందువు ఎంపీ మీ మాట వింటారు అని చెప్పి శరణుజొచ్చితే, ఇక్కడ చూడండి అప్పుడు ఆయన అభయం ఇచ్చారు. ఇక్కడ చాలా మంది అడగచ్చు, ఆయన భవిష్యత్ దర్శనం చేసేటటువంటి మహాయోగి కదా, ఈవిడ ఎలాంటి నియంతో ఆయనకి తెలియదా అనంటే తెలుసు. కానీ ఆయన ఎందుకు ఇచ్చాడు అనంటే, శత్రువైనా సరే శరణుజొచ్చితే ప్రాణాలు నేను ఇస్తాను, ప్రాణాలు తీయను, క్షమిస్తాను అనేటటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ఆ యొక్క స్థితినే ఈయన కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆదర్శ పురుషులు, పురాణ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాక్కును ఆదర్శంగా తీసుకునేటటువంటి తత్వము మన హైందవ సమాజంలో ఉంది, ప్రతి ఒక్క హైందవుడిలో ఉంది. అది కాకుండా ఒక మహిళ వచ్చి ఆయన్ని శరణుజొచ్చడం తోటి మహిళని ఎంత గౌరవిస్తారో ఒక్కసారి అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. ఆమె నియంత అనేటటువంటి తత్వం తెలిసినా కూడా ఒక మహిళ శరణుజొచ్చింది అని చెప్పి ఆమెకి మద్దతు ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆయన ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అది ఏంటి అనంటే, గోవధని ఆపాలి, గోరక్షణ చెయ్యాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, సనాతన ధర్మం వ్యాప్తి చెందాలి. ఈ యొక్క అంశాలకి మీరు గనక మాట ఇస్తే నేను మీకు పార్లమెంట్ లో సంపూర్ణమైనటువంటి మద్దతు దొరికేటట్లు నేను చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఇమ్మీడియట్ గా చెప్పింది, దాన్నేముంది స్వామి, నాకు అసలు ప్రైమ్ మినిస్టర్ సీట్ లో మీరు ఇలా కూర్చోబెట్టండి, నేను అలా ఫైల్ మీద సంతకం చేస్తాను, మన యొక్క ధర్మ రక్షణ ఎలా పరిఢవిల్లుతుందో చూడండి, గో సంరక్షణ ఎలా జరుగుతుందో చూడండి అని ఆవిడ వాగ్దానాలు ఇచ్చేసింది. ఆయన తదాస్తు అని చెప్పారు, పంపించారు. ఆ తర్వాత ఆవిడ ఎన్నుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కనీసం వెనక్కి తిరిగి చూడలేదు సరికదా, గో వద ఏదైతే జరుగుతుందో అది యథావిధిగా జరుగుతుంది. సనాతన ధర్మం అనేటటువంటిది ఎక్కడా లేదు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి పరిస్థితులు లేవు. సాధు సంతులందరూ కూడా వాళ్ళు చాలా ఇష్యూస్ పట్ల ఈ ధర్మాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు, పరమతాల కింద వాళ్ళ దీని కింద నలిగిపోతుంది అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఈయన ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించారు. ఆవిడ వినలేదు. ఈయన పంపించినటువంటి రిక్వెస్ట్లన్నీ బుట్టదాఖలు చేసింది. అప్పుడు ఎప్పుడైతే ఆమె బుట్టదాఖలు చేసిందో ఆమె నియంతృత్వం ఆయనకి తెలుసు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన సాధు సంతులందరినీ కూడా దేశం మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేసి 1966లో పార్లమెంట్ ముందు ఆయన ఆందోళనకి దిగారు. ఆందోళనకి దిగినప్పుడు కనీసం అప్పుడైనా కూడా ఆమెకి ఇంకిత జ్ఞానము లేదు, ఆమె ఆలోచన శక్తి అసలే లేదు. అక్కడ కూడా ఒక నియంతగా ఆమె ఆ యొక్క నియంతృత్వాన్ని చూపించింది. ఏంటంటే, వీళ్ళని చర్చలకు పిలవకపోగా లేదా చర్చలు జరపకపోగా అక్కడ ఉన్నటువంటి సాధు సంతుల మీద గుళ్ళ వర్షం కురిపించింది. అక్కడ ఫైర్ జరిగింది, అలాగే టియర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జ్ జరిగింది. ఎంతో మంది సాధువులు, ఎంతో మంది సన్యాసులు గాయాల పాలయ్యారు, అలాగే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, రక్తం ఏరులై పారింది. అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క హింసని చూశారో ఆయన ధర్మమూర్తి తట్టుకోలేకపోయారు. ఆ కరపత్ర బాబా వెంటనే కింద ఉన్నటువంటి మట్టిని చేతిలోకి తీసుకొని ఆమెని ఆ మట్టితోటి ఆమెను శపించాడు. ఏంటంటే, ఏ రక్షణ అయితే ఏ ధర్మ రక్షణ చేస్తానని మాట ఇచ్చావో, ఏ గోరక్షణ చేస్తానని మాట ఇచ్చి తప్పావో, ఏ రక్తపు ఓరుల్లో ఈ ధర్మాన్ని ధర్మాన్ని కోసం పోరాడేటటువంటి వాళ్ళని రక్తపు టేరుల్లో ముంచావో, అదే రక్షణ లేకుండా ఆ రక్షకుల చేతుల్లోనే, అంటే ఈ యొక్క సాధు సన్యాసుల్ని గాని ఈ ధర్మ రక్షణ గాని చేస్తానన్న రక్షకురాలిది నువ్వే రక్తపాతాన్ని సృష్టించావు, అదే రక్షకుల చేతిలో నీ వంశం నిర్వీర్యం అవుతుందని చెప్పేసి ఆయన శపించారు. అది ఆ రోజు ఆయన చేసిన ఆ ఆందోళన చేపట్టినటువంటి రోజే గోపాష్టమి. ఈ రోజు గోపాష్టమి రోజున గోవధ జరగద్దు అనేటటువంటిది ధర్మ రక్షణ కోసం ఆయన చేపట్టినటువంటి ఆందోళన గోపాష్టమి రోజునే జరిగింది. ఆ గోపాష్టమి రోజున జరగడం తోటి ఆ తర్వాత మొట్టమొదటి వేటు ఆ వంశంలో సంజయ్ గాంధీ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అదే రక్షకుల చేతిలో ఎవరైతే ఆమెకి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే
ఆవిడ రక్తపాతం సృష్టించబడింది, అవును. రక్తంలో కొట్టుముట్టాడింది. అలాగే రాజీవ్ గాంధీ గారు ఏ ఎల్టీటీకి అయితే ఆయన కొమ్ము కాశాడో, ఎవరైతే ఆయన పార్టీకి ఆయనకి రక్షణగా ఉంటారని అనుకున్నారో వాళ్ళ చేతిలోనే తునాతునకలై రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి దృశ్యము. మీరు అక్కడ సంజయ్ గాంధీ గారి నుంచి తీసుకున్నా, మీరు కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి, తిథుల ప్రకారం కూడా చూడండి. సంజయ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, సదరు రాజీవ్ గాంధీ గారు కానీ మరణించిన రోజు అష్టమి. ఇంకొకటి, ఇందిరాగాంధీ మరణించిన రోజు గోపాష్టమి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సనాతన, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సనాతన సాధు, సనాతన సన్యాసి. ఒక ధర్మం కోసం, వేదాల్ని పరిరక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం పుట్టినటువంటి ఒక సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సచ్చీలత ఏదైతే ఉందో, ఇక్కడ మన హైందవం ఎంత గొప్పదో, మన ధర్మం ఎంత గొప్పదో, ఎంత పవర్ కలిగి ఉందో, మన గోమాతని పూజిస్తే ఎంత పవర్ ఉంటుందో ఈ సంఘటన. అలాగే గోమాతను వధిస్తే ఏ విధమైనటువంటి శాపాలు ఉంటాయో ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఈ సంఘటన ఈ రోజు ఖచ్చితంగా మన హిందువులందరూ చర్చించుకుని తీరాలి. ఎందుకంటే ఈ రోజు గోవధ కోసము ఎంతో మంది గోరక్షకులు బలవుతున్నారు. అలాగే గోవధ జరుగుతూనే ఉంది, దాన్ని ఆపే నాదుడే లేదు. ఆపుదామన్న ఆలోచన కూడా ఎంతమందికి ఉంది, ఆ చిత్తశుద్ధి ఎంతమందికి ఉంది. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజు గోపాష్టమి రోజునైనా ఆ గోవు ఎంత పవిత్రమైనదో కనీసము మన సోకాళ్ళు ఈ సాధు సత్పురుషులు, ఈ సన్యాసులందరూ కూడా ఒక్కసారి మననం చేసుకొని వాళ్ళు ఎంతవరకు గోవుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆలోచించడం కాకుండా ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అనంటే కళ్ళ ముందు ఈ గోవులు ఈ విధంగా తరలిపోతుంటే, వధశాలకి తరలిపోతుంటే రేపొద్దున మన జీవితాలు ఏంటనేది ఖండించకపోతే మన జీవితాలు ఏంటనేది కూడా మనమందరము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గోపాష్టమి రోజున ప్రతి ఒక్క రోజు మనం 15 ఆగస్టు జరుపుకుంటాము, ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నామని కథలు చెప్పుకుంటాం. అలాగే రిపబ్లిక్ డే జరుపుకుంటాము, ఆ రోజు రాజ్యాంగం అమలులోకి వచ్చిందని మాట్లాడుకుంటాం. అలాగే మన సంప్రదాయానికి సంబంధించి, మన హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి చరిత్రలు కూడా ఆ రోజుల్లో, ఆ ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనం కూడా వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న తరానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్లీ మేడం, ఎందుకంటే మీరు చెప్పినట్లే మేధావులే ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు, నిన్నాక మొన్న మనం మాట్లాడుకుంటే సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్కి చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఈ గోరక్షకులు ఇంత, అంటే ఒక గోమాతని మనం కాపాడితే మన కన్న తల్లిని మనం కాపాడుకున్నట్టే అనే ఒక మోటోతోని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ బుల్లెట్లకు కూడా ఎదురెళ్తున్న పరిస్థితి మనం సోనూ సింగ్ ని మనం నిదర్శనంగా చూసుకోవాలి మనం. కానీ ఇంత జరుగుతున్న, అవునండి, ఇలా వాళ్ళు ఉన్నారు వేలాది మంది. ఏంటంటే మన ఈ రక్షకులు ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి కనీసం ఎవరైతే ఉన్నారో, మన సాధు సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మార్గదర్శనం, నిర్దేశం చేయవలసినటువంటి అవసరము, ఆ తర్వాత ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం, గోవుల్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు చాలా చాలా ఉంది. ఎందుకు అనంటే గో సంరక్షణ అనేటటువంటిది, గోవు ఎక్కడైతే ఉంటుందో ఆ దేశము చాలా పచ్చగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, పంటలు పండుతాయి. ఏ విధమైనటువంటి అక్కడ ఎలాంటి అలజడులు జరిగినా కూడా ఆ గోమాతకి ఆపేటటువంటి శక్తి ఉంది. ఎన్నో వాటిని కలరాన్ని తిప్పికొట్టాము, అలాగే నినగాక మొన్న వచ్చినటువంటి కరోనాని తిప్పికొట్టాము. ఇవన్నీ చూస్తే కనుక మనం మూలాధారం గోమాత దగ్గరికే వస్తాం. గోమాతకి సంబంధించినటువంటి గోమయం కానివ్వండి, అలాగే గో తీర్థం కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యాన్ని, మన యొక్క అస్థిరతని నిలబెట్టేటటువంటి అంశాలు. కాబట్టి అలాంటి గోమాతని మనం ప్రాణప్రదంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. సింగ్ పై జరిగిన తర్వాత, ఏదైతే దాడి జరిగిన తర్వాత మీరు కూడా పరామర్శించడం కావచ్చు, దాంతోపాటు వాయిస్ కూడా రేస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని కూడా చాలా లక్షలాది మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరక్షణ అనేది కేవలం గోరక్షకులు మాత్రమే చేస్తా ఉన్నారు, అది వాళ్ళకి మాత్రమే పరిమితమా, లేకపోతే హిందువుల, సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా కూడా గోరక్షణ చెయ్యొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోని చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. మీరు ఈ విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎవరో చెయ్యాలి, ఎవరో చేస్తున్నారంటే నిజాయితీగా గోరక్షణ చేసేటటువంటి ప్రతి ఒక్క గోరక్షకుడు నిజమైనటువంటి హిందూ.
కట్టర్ హిందూ అని గుండెలు దించుకునే చాలా మంది హిందువుల్ని చూశాను నేను. కనీసం వాళ్ళు ఎవరైనా కనీసం ఒక్క పూటన్నా ఒక్క గోవునన్నా దత్తత తీసుకున్నారా? లేకపోతే దత్తత తీసుకోవడం అంటే తెచ్చి ఇంట్లో కట్టేసుకోమని నేను అనడం లేదు. ఒక గోవు కన్నా ఆ యొక్క తిండిని పెట్టడానికి కానీ సంరక్షణకి సంబంధించి ఒక్క రోజు ఖర్చన్నా మనం ఇచ్చి చూసామా? అలాగే అసలు ఈ గోవులు ఎక్కడున్నాయి, ఎక్కడ సంరక్షించబడుతున్నాయి? ఈ రోజు అపార్ట్మెంట్ కల్చర్ రావడం వల్ల కనీసం గోవుల్ని పెంచడానికి మనకి స్థలాలు లేవు. అటువంటప్పుడు ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోవాలి? అంటే ఎవడో ఏదో చేస్తాడు, నేను మాత్రం నా నెల జీతానికి నేను బ్రతుకుతాను, నేను మాత్రం నా వ్యాపారాలతో బ్రతుకుతాను అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తాడో, అండర్లైన్ దిస్ పాయింట్, yes, అప్పుడు గోమాత యొక్క విలువ ప్రకృతి వైపరీత్యాల ద్వారా, అలాగే ఇంకా చాలా చాలా ఇష్యూల ద్వారా కర్మానుసారంగా కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యము. అందుకే ఇందిరాగాంధీ స్టోరీ వంశానికి వంశమే కూలిపోయినటువంటి క్షణము. అలాంటిది మనం చూస్తూ తెలిసి కూడా మన విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయి గోమాత అనేటటువంటి పదాన్నే ఎంతమందిని పలుకుతున్నామో, ఎంతమందిని గోమాతకి నమస్కారం చేస్తున్నామో, గోమాతను కాపాడే సంస్కారాన్ని కలిగి ఉన్నామనేది ప్రతి ఒక్క హిందువు గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ విషయం పైన ఇవాళ కళ్ళకు కట్టినట్టు మీరు చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మాకు ఇట్లా స్క్రీన్ ప్రొజెక్టర్ పైన ఇట్లా ఏవైతే ఒక విజువలైజేషన్ అవుతుందో ఆ రకంగా కనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఈ టాపిక్ పైన చాలా మంది డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ టాపిక్ చెప్పేవాళ్ళు లేరు స్వామి అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. కాకపోతే మీ రూపంలో మరి ఈ మాటలు ఇవాళ మీ నోటి నుంచి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఖచ్చితంగా ఇంకా చాలా టాపిక్ గోమాత గురించి మాట్లాడాలంటే కూడా ఒక అదృష్టం ఉంటుంది ఖచ్చితంగా. అది దట్టు మళ్ళీ ఈ గోపాష్టమి రోజు అంటే కూడా అది భగవంతుడు, ఆ గోవిందుడు నాకు ఇచ్చిన శక్తి అనే నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నటువంటి నా శ్రేయోభిలాషులు అనుకోండి, నా గురువులు అనుకోండి, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.